ఓకే. ఇప్పుడు కూర్చొని నేను కొంచెంసేపు పెళ్లి కొడుకుని చేద్దాం అనుకుంటున్నా. నన్నా? నా కోరిక మేరకు. ఓకే. ఓ వాటర్ పడతాయి అనుకుంటా. ఓకే. ఇక్కడ హల్దీ వెజల్స్ అన్నీ పెడతాము. ఓకే. ఇది మొత్తం ఫ్లవర్స్ డెకరేట్ చేస్తాము. ఇప్పుడు చూసా కదా అక్కడ మన పసుపు స్నానాలు కదా. అవును. అబ్బాయిని అమ్మాయిని మీరేమంటే పెద్ద సోఫా సెట్స్ అవి పెడతారు. అవును. నేచురల్ తోటి నేచురల్గా ఉన్న స్టోన్స్ పెట్టాం, దాని మీద కూర్చోబెట్టాం. ఇంకా ఈ పిల్లర్స్ వీటికి అరేంజ్ చేస్తాం. ఓకే. మొత్తం ఉంటుంది. ఆడియన్స్ అంతా కూర్చుంటారు. అక్కడేమో డైనింగ్ పట్టుకుంటుంది. సో ఇటు వ్యూ కూడా చూడండి, ఫ్లవర్స్ అంతా కనిపిస్తుంది. ఇదంతా ఫ్లవర్స్ కనిపిస్తూ లాన్లో కూర్చోవడానికి. సో ఇది మొత్తం కూర్చుంటారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. సో ఇక్కడ హల్దీ ఫంక్షన్ జరుగుతుంటుంది. ఇదంతా ఏం చేస్తామంటే, మీ నాన్న హైదరాబాద్కి వచ్చేసాడు, మీ నాయనమ్మ ఉంది ఎక్కడ ఊర్లో ఉంటుంది, ఆమె కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. ఆ ఉన్న ఇల్లు కూడా అటు ఇటు శిథిలావస్థలో ఉంటుంది. నీకేమో కాన్సెప్ట్ నేచర్లో పెళ్లి చేసుకోవాలని, నేచర్లో హల్దీ చేసుకోవాలని. ఈ రోజుల్లో మీరు నేచర్ని గౌరవించే కూడా మీలాంటి యువత చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ వాళ్ళ విలేజ్కి పోయే అవ్వాతాతలు అనాథాశ్రమం అయిపోయారు. అమ్మా నాన్నలే అనాథాశ్రమంలో పెట్టేటప్పుడు ఇంకా అవ్వాతాతలు ఎక్కడ ఉంటారు. సో వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ప్రవేశం ఉంటుంది. ఇది చేస్తూ ఇది విలేజ్ కాన్సెప్ట్లో ఇది మొత్తం కూడా కింద మట్టి ఉంచుడు, లేకపోతే ఇదంతా కూడా స్టోన్స్ వేసేయచ్చు. ఇది విలేజ్ కాన్సెప్ట్లో పేడేసాలకి ముగ్గులు పెట్టి ఎర్రమట్టి పెట్టి సో ట్రెడిషనల్గా ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇక్కడ పీడాలకి ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేస్తాం, ఎర్రమట్టి అది పెట్టేసి ఇక్కడి నుంచి ఆ చివరి దాకా పెట్టి అక్కడి నుంచి అబ్బాయిని అమ్మాయిని వాళ్ళు ఇంకా వెరైటీగా వాళ్ళు డోలు తోటి, లేదు రాజస్థాన్ మేళాలతోటో, లేదు అబ్బాయి బుల్లెట్లో రావడం, అనేక రకాలుగా వస్తూ ఉంటారు. వాళ్ళని వెల్కమ్ చెప్తూ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇచ్చేస్తాం. ఆ ట్యాంకులో ఏం చేస్తుంటే ట్యాంక్ నిండికి వాటర్ కడిగేసేసి పెయింట్ వేసేసి వాటర్ పెడతాం. దానిలో ఒక 2 కిలోలు పసుపు వేసేసి రోజ్ పెటల్స్, ఎల్లో పెటల్స్ అందులో వేస్తాం. ఓకే. వేసినప్పుడు నిండుకుంటుంది కాబట్టి ఇక్కడ 4 పెట్టి అన్నీ అయిపోయిన తర్వాత అబ్బాయిని అమ్మాయిని తీసుకెళ్ళి ఆ తొట్లో వేస్తారు. ఓకే. వాళ్ళు కొంచెంసేపు ఆడుకుంటారు. ఓకే. సరే తర్వాత అందరూ కూడా ఇంకా ఆ ఉత్సాహంతో 60-70 సంవత్సరాలు కూడా ఎవరికి ఎవరు అనుబంధంగా ఉంటారు వాళ్ళ మీద నీళ్ళు పోసుకోవడం, వాళ్ళు ఆడుకోవడం జరుగుతుంది. మామూలుగా ఇప్పుడు మీ ఫంక్షన్ హాల్లో ఉంటుంది, కింద ఒక పాత్ర పెట్టి ఉంటారు, అమ్మాయిని ఆడు కూర్చోబెట్టారు, ఒక బిందెకి నీళ్ళు ఆడవరకు చేసి దాన్ని తీసి ఆడ పారేస్తారు.